తెలంగాణ ఎడ్యుకేషన్ టీవీ వీక్షకులందరూ నమస్కారం. తెలంగాణకు సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రధానంగా బీఈ బీటెక్ యూజీ కోర్సుల్లో కౌన్సిలింగ్ గాను రాష్ట్ర ప్రభుత్వ సంబంధించిన కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు గత రాత్రి సుమారు 7,000 సీట్లు పెంచినట్టు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సెక్రటరీ మరియు ఇంజనీరింగ్ విద్యలో అపార అనుభవం ఉన్న ప్రొఫెసర్ శ్రీరామ వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్, గత రాత్రి సుమారు 7,000 సీట్లు పెంచినట్టు మనకు సమాచారం ఉంది సార్. దీనిపైన మీ యొక్క ఉద్దేశం చెప్పగలరా సార్? సుమారు కన్వీనర్ కోటా కింద 7,000 పైసలకు సీట్లు పెరిగినట్టు సమాచారం ఉంది. దీనికి సంబంధించి విద్యార్థులు రెండో విడత కౌన్సిలింగ్లో తప్పకుండా పాల్గొని వాళ్ళ యొక్క చాయిస్ ఏ కంప్యూటర్ సైన్సు ఎందులో ఏ కాలేజీలో కావాలనుకుంటున్నారో మళ్ళొక్కసారి అందరూ రెండో విడత కౌన్సిలింగ్లో పాల్గొని వారి వారి యొక్క అవకాశాలను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 7,000 అదనంగా పెరిగినది కాబట్టి అందులో ఆ 7,000 కూడా కంప్యూటర్ సైన్సు మరియు దాని యొక్క సంబంధిత ఏఎన్ఎంఎల్, డేటా సైన్స్ అలాంటి సీట్లే పెరిగినాయి కాబట్టి ఒకవేళ మీకు ఆ ఇంట్రెస్ట్, ఆ కంప్యూటర్ సైన్సే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అలాంటి కళాశాలలో ఏ కళాశాలలో పెరిగినాయో మళ్ళొకసారి మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్, ప్రధానంగా సార్ ఇప్పుడు సీట్ల అలాట్ ఎప్పుడు సార్? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఉంటుంది? ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి సార్? ఎన్ని రోజుల సమయం ఇచ్చారు సార్ రెండో విడత కౌన్సిలింగ్లో భాగంగా? రెండో విడత కౌన్సిలింగ్కి ఆప్షన్స్ పెట్టుకోవడానికి 3 రోజుల సమయం ఇచ్చాము. నిన్న, ఇవాళ, రేపు సాయంత్రం మిడ్నైట్ వరకు. తర్వాత అలాట్మెంట్ అనేది 31 తారీఖు నాడు మీకు అలాట్మెంట్ జరుగుతుంది, సీట్ అలాట్మెంటు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వారు ఎవరైతే ఇంతకుముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో అలాంటి విద్యార్థులకు ఒక రోజు మొత్తం సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. 3 రోజులు కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవడానికి, ఒకరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఇవ్వాలా. తర్వాత అలాట్మెంట్ అనేది 30% నాడు ఇస్తాం. సార్, ప్రధానంగా పెరిగిన సీట్లు ఏ బ్రాంచ్లలో ఎక్కువ పెరిగినాయి సార్? కంప్యూటర్ సైన్స్లో డిమాండ్ బాగుంది సార్ ప్రస్తుతం మార్కెట్లో. కంప్యూటర్ సైన్స్లో పెరిగినాయా? ఏ బ్రాంచ్లు ఎక్కువ పెరిగినాయి సార్ సీట్లు? సో కోర్ బ్రాంచెస్ను కన్వర్ట్ చేయకుండా, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ కన్వర్ట్ చేయకుండా కొన్ని కంప్యూటర్ సైన్సు, దానికి సంబంధించిన ఏఎన్ఎంఎల్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి సీట్లో పెరిగినాయి అనేది సమాచారం ఉంది. సో ముఖ్యంగా ఎన్ని సీట్లు ఏ కాలేజీలో పెరిగిన అనేది ఇంకా సమాచారం తెలియదు. బట్ మొత్తానికైతే సీట్లు పెరిగిన అనేది వాస్తవము. సో కాబట్టి మీరు ఒక్కసారి మొత్తం ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నారో మళ్ళీ అన్ని ఆప్షన్స్ను మళ్ళీ రీవిజిట్ చేసేసి, మీ అన్ని కాలేజీలో రీవిజిట్ చేసేసి మళ్ళీ ఒకసారి పెట్టుకుంటే మీకు నచ్చిన బ్రాంచ్ రావడానికి, నచ్చిన కాలేజీలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. సుమారు ఎంతమంది విద్యార్థులు పాల్గొంటారు సార్ రెండో కౌన్సిలింగ్లో? మళ్ళీ ఇంతకుముందు 55,000 మందికి అలాట్మెంట్ అయింది. 55,000 మంది ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. ఆ 55,000 మంది కూడా మళ్ళీ ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ తనకు నచ్చిన సీట్ రాలేదనుకోండి, నచ్చిన సీట్ రాలేదు, నచ్చిన కాలేజ్ రాలేదు, అలాంటి వాళ్ళు ప్లస్ రిపోర్ట్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు, అసలు మొత్తమే అసలు పార్టిసిపేట్ చేయకుండా కూడా ఉండి ఇప్పుడు ఇవ్వాలనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు కూడా అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. సార్, ప్రధానంగా 3 రోజులు ఏదంటే అది కొద్ది సమయం ఇచ్చారు కదా సార్? సమయం ఎప్పుడైనా ఇంతే ఇస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాము టైము, మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ స్పెషల్ రౌండ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు టైం అనేది అంటే క్లాస్ వర్క్ అతి త్వరలో మనం సెప్టెంబర్లో స్టార్ట్ చేయాలి కాబట్టి ఎప్పుడు ఇంతే టైం ఇస్తాం, ఎక్కువ టైం. ఆన్లైనే కదా, 24 hours వాళ్ళు పెట్టుకోవచ్చు కాబట్టి ఆన్లైనే. ఆదివారం లేదు, సోమవారం లేదు, ఎప్పుడైనా కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు కాబట్టి. సార్, ఇంజనీరింగ్ కళాశాలలో మెయిన్ ప్రధానంగా ఎంతో సీనియర్ ప్రొఫెసర్గా ఉన్న మీరు, ఎంతో దీనిపైన అనుభవం ఉన్న మీరు, ఈ రెండవ విడత కౌన్సిలింగ్లో అటు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఏం చెప్తారు సార్? సూచనలు, సలహాలు ప్రధానంగా. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ 7,000 సీట్లు పెరిగిన దృష్ట్యా మీరు ఇంతకుముందు ఏదైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో, ఏ కాలేజీలో పెట్టుకున్నారో, ఏ బ్రాంచ్లో పెట్టుకున్నారో మళ్ళొకసారి రీవర్క్ చేయాల్సి ఉంది. సో మళ్ళీ ఒక పేపర్ మీద మీరు ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్లో పెట్టుకున్నారో మళ్ళీ అన్నీ సాధ్యమైనంత ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకొని
మీకు కంప్యూటర్ రిలేటెడే ఎక్కువ 7,000 సీట్లు కూడా కంప్యూటర్ రిలేటెడ్ పెరిగినాయి కాబట్టి ఒకవేళ మీకు కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచ్ అవసరం ఉందనుకోండి, ఇష్టం ఉందనుకోండి, అలాంటప్పుడు మళ్ళొకసారి ఆప్షన్స్ను మొత్తానికి మళ్ళీ పెట్టుకుంటే ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు మీకు ఏదైతే సీట్ల కాలేజీలో పెరిగినాయో ఆ సీటు ఆ పర్టికులర్ కాలేజీలో ఆ కంప్యూటర్ సైన్స్ సీట్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా మ్యాక్సిమం ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలాగే మీకు నచ్చిన బ్రాంచ్ని మంచి కాలేజీ ఎన్నుకొని వరుసగా ఒక 200 కావచ్చు, 400 లిమిట్ లేదు కాబట్టి మీరు ఎన్నైనా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సార్ ఇప్పుడు మొదటి విడతలో ఏ సీట్లకు బాగా ఎక్కువ మంది రేట్ ఇచ్చారు సార్? మొదటి విడతలో మీరు న్యూస్ పేపర్ చూసే ఉంటారు. మొత్తానికి ఎక్కువ 70% మొత్తము కంప్యూటర్ సైన్సు, ఐటీ రిలేటెడ్ బ్రాంచ్లనే నిండినాయి. సో కాబట్టి ఇప్పుడు కోర్ బ్రాంచెస్ కూడా ఈసారి ఎక్కువ సీట్లు నిండడం అనేది చాలా ఆశాజనకం. సో చాలామంది ఏంటంటే కోర్ బ్రాంచెస్ కూడా వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఏ సిటీ పెట్టిందంటే సార్ కొత్త నిబంధనలు కోర్ బ్రాంచ్లు కూడా? కోర్ బ్రాంచెస్ ఎందుకంటే ప్రతి అవసరానికి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, తర్వాత ఇంటగ్రేటెడ్ అప్రోచ్ ఉంది కాబట్టి జాబ్స్ కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి సో ఈ కోర్ బ్రాంచెస్ కూడా ఈ పోయినసారి కంటే పర్సంటేజ్ ఎక్కువ అడ్మిషన్స్ అయినాయి. సార్ ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అడగానే సమీక్షించి మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులారా సెకండ్ విడత కౌన్సిలింగ్ని సార్ చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తూ ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా మీరు ముందుకు వెళ్ళి సెకండ్ విడతలో మీకు అనుకున్న కోర్సులో అనుకున్న సీట్ సాధిస్తారని ఆశిస్తూ మీ తలర్చిన అవసరం తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్.